బ్యాంకులు తెగ అప్పులు ఇచ్చేస్తున్నాయన్న విషయం నారాయణకు తెలిసింది. వెంటనే నాగలి అవతల పడేసి బ్యాంకుకి పరిగెట్టాడు. మాకు నీ ఆస్తి ఏదైనా తాకట్టు పెట్టాలి, అందాక అప్పు ఇవ్వటం కుదరదు. నీకు పొలం ఉందా అని అడిగాడు బ్యాంక్ మేనేజరు. 2 ఎకరాలు ఉందండి అన్నాడు. ఆ మాత్రం ఉంటే చాలులే, నీకు అప్పు ఇస్తామంటూ అప్పు మంజూరు చేశారు. ఇది జరిగి నెలైనా తిరగకుండానే నారాయణకు లాటరీలో 10 లక్షల రూపాయల బహుమతి వచ్చింది. ఆ విషయం తెలియగానే బ్యాంకు మేనేజర్ షర్టు కూడా వేసుకోకుండా నారాయణ ఇంటికి పరిగెట్టాడు. మీకు లాటరీలో 10 లక్షల రూపాయలు వచ్చిందట కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఆ డబ్బు మా బ్యాంకులో దాచుకోండి. మీకే కాకుండా మాకు కూడా సహాయం చేసిన వారవుతారని అడిగాడు. నారాయణ బ్యాంకు మేనేజర్ వంక కొద్దిసేపు యగాదిగా చూసి, మీకు ఆస్తి ఏదైనా ఉందా, తాకట్టు ఏమైనా పెడతారా, ముందు మీకు ఎంత పొలం ఉందో చెప్పండి అన్నాడు అనుమానంగా.